దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణి గణపరచాలి. దేవునికే మహిమ వచ్చే విధంగా గణపరచాలి. దేవునికి మహిమ రావాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనము ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. 2025 సంవత్సరము 4వ నెల 3వ తారీఖు ఉదయకాలం వరకు సజీవ రెక్కల కింద కాచి కాపాడాడు. కోడి పిల్లలను భద్రపరిచిన విధముగా సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను ఈరోజు కాపాడుతున్నాడు. ఆయన ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ, మానవునికి ప్రేమించే మనస్తత్వం లేదు. ఒక మానవ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలని ఏ విధంగా చెప్పాడో దేవుడు, అది ప్రేమించే మనస్తత్వం కావాలి ప్రతి మానవునికి. 9వ అధ్యాయము 5వ వచనం, కీర్తన భాగం 9వ అధ్యాయము 5వ వచనం. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వాటి పేరు ఎన్నటికి నుండకుండా తొడుపు పెట్టి ఉన్నావు. ఇక్కడ ఏమని చెప్తాడు 5వ వచనంలో, 9వ అధ్యాయం 5వ వచనంలో కీర్తన భాగం, నీవు అన్యజనులను గద్దించి. అన్యజనులు ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు, సృష్టించిన సృష్టికర్తను ఎరగని వారు అన్యజనులు. గద్దించి ఉన్నావు. అన్యజనులకు ఎవరు గద్దించాలి? ప్రభువే గద్దించాలి వారిని. దుష్టులను నశింపజేసితివి. దుష్టులు ఎవరు? దేవుని తెలియని వారు. దేవుణ్ణి తెలియని వారు నశింపజేసితివి. నశింపజేసి ఉన్నావు. ఎవరు? దేవుడు, సృష్టించిన సృష్టికర్త. ఒకరోజు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. వాళ్ళ పేర్లు ఏం చేస్తారట? ఇప్పుడు బోర్డు మీద అక్షరాలు రాస్తాం, మళ్ళీ మనం వాటిని మలిపినట్టయితే, ఒక బట్టతో మలిపితే వాటి ఆడ పేర్లు ఉంటాయా? మనం రాసినవి ఉండవు కదా బ్లాక్ బోర్డు మీద. తుడిచేస్తారట. తుడుపు పెట్టి ఉన్నావు అంటే వారి పేర్లు జీవగ్రంథంలో పేర్లు తుడిచివేసే దేవుడు, సృష్టించిన సృష్టికర్త. ఎవరి పేర్లు లేకుండా చేస్తాడు? ఆయన పేరు ఆయనను ఉచ్చరించని వారు, ఆయనను తెలుసుకోలేని వారు అన్యజనులు. ఒకవేళ చెప్పినా కూడా వినకపోతే మనం చెప్తాం అనుకో, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యెహోవా నిజమైన దేవుడు అని మనం చెప్తాము. వారు విన్నరు, విని పాటించలేదు. పాటించకపోతే ఏమని చెప్తాడు? వారి పేర్లు తుడిచిపెట్టేదను, పెట్టి ఉన్నాను. వారి పేరు ఎన్నటికీ నుండకుండా చేసేదను. వారి పేర్లు అట ఎన్నటికీ ఉన్నాయట. జీవగ్రంథంలో ఉండే పేర్లు. ఈ లోక సంబంధంగా మంచి సుఖానుభవాలు అనుభవించవచ్చు ఈ లోక సంబంధంగా. ధనవంతుడు లాజరు గురించి కనుక చూసినట్లయితే, ధనవంతుని పేరు లేదు, లాజరు పేరు ఉంది. లాజరు ఎవరి దగ్గర ఉన్నాడు? అబ్రాహాము రొమ్మున ఆనుకొనెను అని ఉన్నది. ఇక్కడ అన్యజనులు, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. అన్యజనులను నీవు గద్దించి ఉన్నావు. దుష్టులు ఎవరికి? ఇందులో చెప్తే విననివారు, దేవుని మాటలు విననివారు దుష్టులు. నశింపజేసి ఉన్నావు దుష్టులను. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తొడుపు పెట్టి ఉన్నావు. వారి పేర్లు ఎప్పటికీ జీవగ్రంథంలో రాయడు.
జీవ గ్రంథంలో రాయడు. అసలు మానవుని ఎందుకు సృష్టించుకున్నాడో ఎప్పుడైనా అర్థం చేసామా మనం? సృష్టించిన సృష్టికర్తను ఎప్పుడైనా అర్థం చేశామా? ఎందుకు ఆయన మానవులను తయారు చేసుకున్నాడు? ఆయనను గణపరచాలని, ఆయనను మహిమపరచాలని, ఆయనకు ఆయనకు ఇష్టలుగా ఉంటామని మనలను తయారు చేసుకుంటే మనం ఇప్పుడు ఏ విధముగా తయారయ్యాము? విరోధిగా, సృష్టించిన సృష్టికర్తకు విరోధులుగా తయారయ్యి ఆయనకు ఎదురాడడం, ఆయన దేవుడు లేడని చెప్పడం, కొంతమంది దేవుడు ఉంటే కనబడుతున్నాడా అని చెప్పడం. మరి ఎవరికి వారే వచ్చారా ఈ లోకానికి మానవుడు? మరి ఎవరికి వారు రాని సమయంలో మరి ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా మానవుడు ఈ లోకానికి వచ్చేది. ఎవరు తయారు చేయలేదు, నాకు నేనే వచ్చాను అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మానవుడు ఎన్నో వస్తువులను తయారు చేశాడు, చూస్తున్నాము. వస్తువులు ఎవరు తయారు చేయలేదనుకో, ఈ వస్తువు నీ చేతిలోనికి ఎలా వస్తుంది? ఇప్పుడు నన్ను తయారు చేసిన దేవుడు సృష్టించాడు అని చెప్తున్నాను నేను. అంటే నువ్వు చూసావా అంటే నేను చూడలేదు, కానీ గ్రహించాలి కదా. ఒక మానవుని జీవవాయువు ఊదెను. జీవం లేకపోతే మానవ శరీరం దేనికి పనిచేస్తుంది ఈ లోకంలో? ఈ లోకంలో మానవ శరీరం దేనికి పనిచేస్తుంది? అన్యజనులను, ఇప్పుడు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి, దుష్టులు ఎప్పుడు కానీ నశించేందుకే ఉన్నారు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తొడుపు పెట్టి ఉన్నావు. తుడిచేసిండట దేవుడు తుడిచిపెట్టిండు. వారి పేర్లు లేవు, వారి ఆత్మలలో అగ్నిలో గాలాలి యుగాలు. వారిని గద్దించి ఉన్నాడు. ఎంత గద్దించినా వారు దరికి రారు. ఎందుకంటే దేవుని కృప ఇది. ఎందుకంటే దేవుడు ఇంటిలోనే బ్రతికిస్తున్నాడు, పడుకున్న చోట బ్రతికిస్తున్నాడు, మానవుని కూర్చున్న చోట బ్రతికిస్తున్నాడు. శ్వాస తీసుకొని నేను ఇది చేస్తే బతుకుతున్నాను, నేను అది చేస్తే బతుకుతున్నాను. ఏది చేసినా మానవుడు బ్రతకడు. ఏది చేసినా మానవుడు ఎవరో ఒకరు బ్రతికించాలి. సృష్టించిన సృష్టికర్తకున్నంత భారం ఏ మానవునికి లేదు. ఈరోజు గ్రహించాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము దేవుడు తయారు చేస్తే వచ్చిన వారమే. దేవునికే మహిమ రావాలి, దేవునికే ఘనత రావాలి, దేవునికే స్తోత్రం కలుగును గాక.